మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 3వ అధ్యాయము. గురుపుత్రిక కథ. మంగళదాయని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యం పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికాడు. పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపం ఏంటి? మాఘస్నానము పాప విముక్తి నొందిన విధానం వివరించండి అని పార్వతీదేవి పరమేశ్వరుని వేడుకుంది. అప్పుడు పరమశివుడు చెప్పటం ప్రారంభించాడు. పూర్వము సౌరాష్ట్ర దేశంలో బృందాకరము అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేద శాస్త్ర పండితుడు, చాలా గొప్పవాడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురువును సేవిస్తూ విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖముతో, చక్కని కనుముక్కుల తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇటు కుమార్తె ఎవరికిచ్చి వివాహం చేయాలి అని పాపం ఆ బ్రాహ్మణుడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంట వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మలంగా మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వాలే తుమ్మెద రొదలు, అనేక వర్ణములలో ఉన్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణులు, విహారము, ఇవన్నీ ఉండి ఆ సరస్సు మనోహరంగా కనిపించింది. కోయిలల గుంపులు మధుర ధ్వనులు చేయుచున్నాయి. చిలకలు, గోరింకలు మాటలను పలుకుచూ ఉన్నాయి. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశం ఒక ఏకాంత మందిరంలాగా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచ్చట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుంది. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారం లేని ఈ ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది అని సుమిత్రుణ్ణి ప్రాధేయపడింది. మన కలయిక సుఖప్రదముగా అవుతుంది, ఆలసింపక నా వద్దకు రమ్ము అని గురుపుత్రిక వేడుకొంది. అప్పుడు సుమిత్రుడు, నీ మాటలు దురాచారపూరితమైనవి. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు, మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలువై ఇట్లు పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్తున్నాను. ఇట్టి పాపము చేసిన మన ఇద్దరము చిరకాలము నరకవాసం పొందుతాము. కావున ఇంటికి పోదాం రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చు. సుమిదలు, దర్భలు మున్నగునవి తీసుకొని వెంటనే వెళదాము ఇంటికి అన్నాడు సుమిత్రుడు. గురుపుత్రిక ఆ మాటలు విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయంగా చెంతకు చేరినప్పుడు వద్దనకున్నవాడు మూర్ఖుడవుతాడు అని ఒకరికొకరం సుఖపడదాం అని ప్రాధేయపడింది. నీవు కనుక కాదన్నావంటే నా ప్రాణాలను ఇక్కడే విడిచిపెడతాను. నీవింటికి తిరిగి వెళ్ళు, నేను మాత్రం రాను. మా తండ్రి నిన్ను శపిస్తారు అని దుఃఖించుచు ప్రాధేయపడింది. నేను ఇక్కడనే శరీరాన్ని విడిచిపెడతాను. నీవింటికి పోయి దీని ఫలితాన్ని అనుభవిస్తావు అంటూ నిష్ఠూరాలాడింది. సుమిత్రుడు ఏమి చేయాలో తోచక ఆలోచిస్తున్నాడు. చివరకతడు గురుపుత్రిక కోరికని తీర్చడానికి అంగీకరించాడు. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథ సేయని ఏర్పాటు చేసుకుని సుఖించారు. వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిదలు మున్నగు వాణ్ణి తీసుకుని గ్రామానికి బయలుదేరారు. గురువు శిష్యుడు తెచ్చిన సమిదలన్నీ చూచి ఆనందించాడు.
పుత్రికను చూసి నువ్వు చాలా అలసిపోయినట్లున్నావమ్మా, విశ్రాంతి తీసుకోమని చెప్పి గురువుగారు పుత్రికతో అన్నారు. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియకు బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశాడు. కొంతకాలముకి ఆమె భర్త మరణించాడు. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, సుఖములను పొందవలసిన వయస్సులో బాధాకరమైన వైధవ్యాన్ని కలిగించాడు దేవుడు. ఆ బ్రహ్మ ఎలాంటి మూర్ఖుడు, ఎందుకిలా చేశాడు నా కుమార్తెను అంటూ ప్రాధేయపడి బాధపడుతున్నాడు. ఆ స్థలానికి దృఢవ్రతుడు అనే యోగి వచ్చి సుదేవుని ధ్వనిని ఆలకించి అతని రోదన విని, జ్ఞానస్వరూప, నీ దుఃఖం ఏమియు అని అడిగాడు. నీ దుఃఖం పోగొట్టడానికి ధైర్యం చెప్తాను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించటం మొదలుపెట్టాడు. యోగి సుదేవుని వాని భార్యాపుత్రులకు చూచి క్షణకాలము ధ్యాన యోగమును పొంది ఇట్లు పలికాడు. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులంలో జన్మించింది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండేది. సౌందర్యవతి యవ్వనవతి అగు ఈమె తన జారుల మాటలు విని తన భర్తను వధించింది. భయపడి శోకించి ఆత్మహత్య చేసుకునింది. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసుకుంది. ఆ దోషం వలన ఈ జన్మకి ఈ విధముగా వైధవ్యాన్ని పొందింది. ఈమె పవిత్రమైన నీ వంశమును ఎట్లు జన్మించిందంటావా? దానికి ఒక కారణం ఉంది. తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతాన్ని చూచింది. ఆ పుణ్య బలము వలన ఈమె పవిత్రమైన వంశమును జన్మించింది. ఈ జన్మము యందు స్థైర్యిణి అయి నీ శిష్యునితోనే అధర్మంగా రమించింది. ఈ దోషము వలన ఈమె తన కర్మ ఫలమును ఎట్లు అనుభవిస్తుంది. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకుని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలు పాల్పడటం, ఈ జన్మలో కన్య అయి సోదరుల తుల్యుడైన తన శిష్యునితో రమించటం విని చాలా దుఃఖించాడు. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేస్తే పోతుంది అని ఆమె భర్త జీవించట ఎట్లు దయ ఉంచి చెప్పండి అని పరిపరి విధములుగా ప్రార్థించాడు. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిలిచినట్లు చేయుటకు ఒక ఉపాయం కలదు. శ్రద్ధగా విను. మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసి ఆ నదీ తీరమును గాని సరస్తీరమును గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజించవలేను. సువాసినులకు దక్షిణములతో ఆ గౌరీదేవిని సమర్పించవలెను. ఈ విధముగా ఆమెచే ప్రతి దినము చేయించవలెను. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములు నశించిపోవును. మాఘశుద్ధ తదియ నాడు 2 కొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు, కుంకుమ ఇవన్నీ సువాసినికి అలంకారములనిచ్చు దక్షిణ తాంబూలాలతో మూసి వాయనము ఇచ్చి సువాసిని పూజ చేసి ముత్తైదులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారాన్ని ఆచరించాలి. ఆ సువాసినికి భోజనం పెట్టి గౌరవింపాలి. మాఘమాస ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయం కలుగుతుంది. భర్త పునర్జీవుడై ఈమె మాంగల్యం నిలుస్తుంది. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకాన్ని చేరుతుంది. మాఘస్నానం చేసి గౌరీ వ్రతాన్ని ఆచరించిన సువాసిని తన మాంగల్యం నిలుపుకొని చిరకాలము సుఖిస్తుంది. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను హరియను గ్రహమును పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములు పొందెదరు అని యోగి వివరించి తన దారిన వెళ్ళిపోయాడు. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించాడు. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యాడు. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తరువాత తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమునకు చేరింది.
కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో కానీ సరస్సులో కానీ కాలువలో కానీ తీరమును కానీ శ్రీహరిని అర్చించాలి. సుదేవుని పుత్రిక వంటి వారైనను ఈ ఇహమున సర్వ సుఖములను పొంది పరమున వైకుంఠవాసులవుతారు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి మాఘమాస స్నాన మహిమను వివరించాడు. ఇది మాఘపురాణము 3వ అధ్యాయము సంపూర్ణము.